హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం నోటిలో వేయగానే వెన్నలా కరిగిపోయేటువంటి గుత్తి వంకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఈ విధంగా గాని మీరు కర్రీ చేసుకుంటే కనుక చాలా ఈజీగా అయిపోతుంది, ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది. ఈ కర్రీకి మసాలా చేసేసుకుంటే కనుక ఆల్మోస్ట్ 70% కర్రీ అయిపోయినట్టే. ఇలాంటి టేస్టీ కర్రీ కుక్ చేసుకునే ముందు ఫస్ట్ టైం మీరు నా ఛానల్ ని చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి. ఇంకెందుకు ఆలస్యం, గుత్తి వంకాయ కర్రీ కోసం మసాలా అయితే ముందుగా ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకోవటం కోసం స్టవ్ ఆన్ చేసుకుని ఒక మందపాటి కడాయి లేదా కుక్కర్ ని పెట్టుకోండి. ఏదైతే పెట్టుకుంటారో అది అడుగు మందంగా ఉండేటట్టు చూసుకోండి. తరువాత 2 స్పూన్ల పల్లీలను వేసుకుని మంచిగా రెడ్ కలర్ లోకి వచ్చినంత వరకు దోరగా ఫ్రై చేసుకోండి. మంటను మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుని కలుపుకుంటూ 2 లేదా 3 నిమిషాల వరకు ఫ్రై చేసుకోండి. పల్లీల పైన లైట్ గా కలర్ చేంజ్ అవ్వగానే 1 స్పూన్ ధనియాలను కూడా వేసుకోండి. ధనియాలు వేసిన వెంటనే బిర్యానీ స్పైసెస్, అదే లవంగాలు, దాల్చిన చెక్క, అనాస పువ్వు వేసుకుని దోరగా ఫ్రై చేసుకోండి. స్పైసెస్ వేయగానే అలా వదిలేయకుండా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి, లేదంటే మాడిపోతుంది. అవి లైట్ గా ఫ్రై అయిన తర్వాత 7 లేదా 8 జీడిపప్పు పలుకులు వేసుకోండి. జీడిపప్పు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోండి. జీడిపప్పు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. జీడిపప్పు ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే. జీడిపప్పు కలర్ చేంజ్ అయిన తర్వాత 2 స్పూన్ల తెల్ల నువ్వులను తీసుకుని వేసుకోండి. నువ్వులు వేసుకోగానే అలాగే 4 లేదా 5 పీసులు ఎండు కొబ్బరిని కూడా వేసుకోండి. ఈ 2 వేసుకున్న తర్వాత కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్ లోనే చేస్తాం కాబట్టి 10 to 20 మినిట్స్ అయితే టైం అయితే పడుతుంది. కొంచెం ఓపిక్గా చేసుకోండి. గుత్తి వంకాయ కూర అనేది ఇలానే చేసుకోవాలని లేదు, 15 రకాలుగా చేసుకోవచ్చు. అందులో ఇది ఒక రకం. దీనిలో మనకి మసాలా చేసుకోవడం కోసం మాత్రమే ఎక్కువ టైం పడుతుంది. మసాలా అయితే కర్రీ అయిపోయినట్టే. చూసారా, ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత తీసుకుని వాటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మొత్తం స్పైసెస్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దానిలోకి ఒక 1/2 స్పూన్ పసుపుని వేసుకోండి. పసుపు వేసుకున్న తర్వాత మనకి రుచికి సరిపోయేంత ఉప్పుని కూడా ఇప్పుడే వేసుకోండి. తర్వాత 2 స్పూన్ల కారం కూడా వేసుకోండి. నేనైతే 2 స్పూన్ల కారం వేసుకుంటున్నాను. మీరు ఎంత ఘాటు తింటారో దాన్ని బట్టి కారం వేసుకోండి. కారం వేసుకున్న తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకుని మంచిగా వాష్ చేసుకుని వేసుకోండి. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లిని కూడా వేసుకోండి. నా దగ్గర అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది, నేను దాన్ని 2 స్పూన్లు వేసుకుంటున్నాను. తర్వాత మిక్సీలో వేసుకుని ఫైన్గా ఇలా మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి. ఎక్కడా ముక్కలు లేకుండా ఫైన్గా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఒకవేళ గ్రైండ్ చేసుకునేటప్పుడు వాటర్ గనక తక్కువైతే కొంచెం కొంచెం వేసుకుంటూ చూసుకుంటూ గ్రైండ్ చేసుకోండి. పేస్ట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకుని బౌల్లో వాటర్ వేసుకుని వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకోవడం వల్ల వంకాయ మనం కట్ చేసుకునేటప్పుడు మధ్యలో నల్లగా అవ్వకుండా తెల్లగా ఉంటుంది. తర్వాత వంకాయలను మంచిగా క్లీన్ చేసుకుని తీసుకుని బయట పిప్పులు ఏమీ లేకుండా మంచి వంకాయలను తీసుకోండి. అలాగే అన్ని వంకాయలను చెక్ చేసుకుని తీసుకొని 4 లేదా 6 ఒక ఫ్లవర్ కింద వచ్చేలా కట్ చేసుకోండి. చూసారా, నేను ఈ వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోండి. హాఫ్ వరకు కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కట్ చేసుకోవడం వల్ల మనం కర్రీ వండుకునేటప్పుడు వంకాయకి మసాలా అంతా పట్టి తినేటప్పుడు వంకాయ చాలా బాగుంటుంది. మీకు ఎన్ని లేయర్స్ కట్ చేసుకోగలితే అన్ని లేయర్స్ కట్ చేసుకోండి. నేనైతే 6 లేయర్స్ కింద కట్ చేసుకున్నా. ఇలా కట్ చేసుకోవడం వల్ల వంకాయ ఉడికిన తర్వాత కూడా చాలా బాగుంటుంది. ఇలా కట్ చేసుకోకపోతే లోపల పచ్చిగా ఉండి బయట ఉడికినట్టు అయిపోతుంది. అలాగే మొత్తం వంకాయలను కట్ చేసుకుని మనం ఆల్రెడీ ఉప్పు వేసి ఉంచాం కదా, వాటర్లో వేసుకోండి. అలా ఉప్పు వేసిన నీటిలో ఉంచడం వల్ల మనం వంకాయల్ని ఎంతసేపు యూజ్ చేయకుండా అలా ఉంచినా కూడా లోపల నల్లగా అవ్వకుండా తెల్లగానే ఉంటుంది. తర్వాత మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఈ లేయర్స్ని కొంచెం ఇలా తీసి ఆ పేస్ట్ని మధ్యలో వేసుకోండి. దానివలన వంకాయకి మసాలా మంచిగా పడుతుంది. అలాగే మిగతా వంకాయలకు కూడా మసాలాను మంచిగా పట్టించి పక్కన పెట్టుకోండి. తర్వాత కర్రీ చేసుకోవడం కోసం ఒక కడాయి పెట్టుకుని కడాయి అనేది హీట్ అయిన తర్వాత 3 గరిటెల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ మంచిగా హీట్ అవనివ్వండి.
ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 స్పూన్ జీరాని వేసుకోండి లేదా 1.5 స్పూన్ జీరాని వేసుకోండి. తర్వాత 1 స్పూన్ ఆవాలను కూడా వేసుకోండి. ఆవాలు వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకొని ఆవాలు చిటపటలాడుతున్న టైంలో ఒక ఎండుమిర్చిని చిదుపుకొని వేసుకోండి. ఎండుమిర్చి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఎండుమిర్చి కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే 6 లేదా 7 రెమ్మల కరివేపాకును కూడా వేసుకోండి. కరివేపాకు రెమ్మలు చిటపటలాడుతున్న టైంలో 4 లేదా 5 పచ్చిమిర్చిని నిలువుగా కట్ చేసుకుని వేసుకోండి. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ మసాలా పెట్టుకుని ఉంచుకున్నాం కదా వంకాయల్ని, వాటినన్నిటిని వేసుకోండి. మొత్తం వంకాయల్ని వేసుకున్న తర్వాత మనకి మిగిలిన మసాలా పేస్ట్ ఉంటుంది కదా, ఆ పేస్ట్ని కూడా దీనిలో వేసుకోండి. మసాలా పేస్ట్ మొత్తం వేసుకున్న తర్వాత మంటను ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. అలా ఒక 2 మినిట్స్ కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఒక 2 మినిట్స్ కలుపుకుంటూ ఫ్రై చేసిన తర్వాత మసాలా కొంచెం దగ్గరగా పడుతుంది. ఆ టైంలో మూత పెట్టుకుని ఇంకొక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. అలా మూత పెట్టుకుని కుక్ చేసుకోవడం వలన మసాలా అంతా వంకాయలకి మంచిగా పడుతుంది. చూసారా, తర్వాత మూత ఓపెన్ చేసి చూసుకుంటే వంకాయలు మొత్తం మంచిగా మగ్గిపోయి ఉంటాయి. మళ్ళీ ఒకసారి కలుపుకొని దీనిలోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం చింతపండు పులుపును కూడా యాడ్ చేసుకోండి. చింతపండు పులుపు వేసుకోవడం వల్ల వంకాయ కొంచెం చేదుగా లేకుండా మంచిగా బాగుంటుంది. తర్వాత కొంచెం వాటర్లా ఉంచుకుని ఒక 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకుని కుక్ చేసుకోండి. ఈ ప్రాసెస్లో ఈ కర్రీని చేసుకుంటే గనుక గుమగుమలాడే గుత్తి వంకాయ కర్రీ ప్రిపేర్ అయినట్టే. ఒక్కసారి ఈ కర్రీని మీరు కూడా ప్రిపేర్ చేసుకుని ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. బాయ్ బాయ్.